ఇప్పటికే రైతుల కళ్లలో ఆనందం వెలకట్టలేనిది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం అంబేద్కర్ చౌరస్తా వద్ద పలు నేతలకు కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి సన్మానించారు. ఈరవత్రి అనిల్, మానల మోహన్ రెడ్డిలను శాలువాలతో సత్కరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నినాదాలు చేశారు. ఇటు సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్మూర్ వచ్చినప్పుడు అంబేద్కర్ చౌరస్తాలో సిద్దిలగుట్ట సాక్షిగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాలోకి వేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ రోజు రైతుల కళ్లలో ఆనందం చూడడానికి ముఖ్య కారకులు సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు. బ్యాంకు వద్దకు వెళ్లి రైతులు వారి యొక్క ఖాతాను చెక్ చేసుకుని నగదు తీసుకుంటున్నారని తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల తరపున రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ ద్వారా రైతులకి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినట్టుగా నిన్నటి రోజు ₹1,00,000 వరకు రైతులకి రుణమాఫీ చేయడం జరిగింది. వాళ్ళ బ్యాంకు ఖాతాలో వేయడం కూడా జరిగింది. సుమారు ఆర్మూర్ నియోజకవర్గంలో 5,736 మంది రైతులకి గతంలో వాళ్ళు బ్యాంకుల ద్వారా కానీ గోల్డ్ పెట్టిన ద్వారా కానీ తీసుకున్న రుణాన్ని వాళ్ళ ఖాతాలోకి వేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఇదే అంబేద్కర్ చౌరస్తాలో వచ్చినప్పుడు, పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో వచ్చినప్పుడు ఇక్కడ నుండి చెప్పడం జరిగింది. 15 ఆగస్టు వరకు తీసుకున్న 2 లక్షల రుణమాఫీ 12/12/2018 నుండి 9/12/2023 మధ్యలో తీసుకున్న రుణాలన్నీ కూడా 2 లక్షల వరకు మాఫ్ చేస్తామని చెప్పి సిద్దులగుట్ట సాక్షిగా చెప్పడం జరిగింది. అదే రకంగా నిన్నటి వరకు ₹1,00,000 వరకు రుణమాఫీ జరిగింది. ఈ నెల చివరి వరకు సుమారు ₹1,50,000 వరకు కూడా రుణమాఫీ జరుగుతుంది. 15 ఆగస్టు వరకు ₹2 లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. దీనికి సంబంధించి సుమారుగా 31,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడుతున్నా కానీ రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం అన్ని రకాలుగా బాగుంటుందని చెప్పి కూడా ప్రకటించి 31,000 రూపాయలు రుణమాఫీని చేయడం జరిగింది. రైతులు ప్రజెంట్ అయితే అపోహలు పడుతున్నారు కొంత, అంటే ఇంకా ఇప్పుడు 1,00,000 వరకు రుణమాఫీ అయింది కదా, ఈ 1,50,000 2 లక్షల విడతలు అవి ఇంకా ముందు అనుకున్న దానికి వేస్తారా లేదా అని ఒక ఎదురు చూపుగా భావిస్తున్నారు రైతులు. ఆ విధానికి సాక్షిగా చెప్పినాం. ఎందుకంటే ఇక్కడ టీఆర్ఎస్ ఏం చేయకున్నా కానీ ప్రజల్ని, రైతుల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తుంది. బీజేపీ ఏం చేయకున్నా గతంలో ప్రధానమంత్రి గారే చెప్పారు, రుణమాఫీ చేస్తే రైతులు మబ్బు అవుతారని చెప్పి ప్రధానమంత్రి గారే చెప్పడం జరిగింది. కానీ రైతులు బాగుండాలా, రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి గతంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇవ్వడం జరిగింది. ₹1,00,000 వరకు రుణమాఫీ. ఇప్పుడు ₹2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నాం. రైతులు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. పొద్దున్న నుంచి కూడా చాలామంది వచ్చి చెప్తున్నారు. ఇందాక కూడా ఇప్పుడు అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నాం, ఇక్కడ కూడా కొంతమంది రైతులు చెప్తున్నారు, అన్న చాలా సంతోషంగా ఉన్నారు మా గ్రామాలల్లో అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా అనుకోలే గతంలో మాదిరిగానే ఇంట్రెస్ట్ మందమే మాఫీ చేస్తారేమో అనే భ్రమలు ఈ టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కల్పించింది కనుక అలా చేయరేమో అనే ఒక భ్రమలో ఉండే. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందంటే తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 6 గ్యారంటీలు కూడా ఏవైతే ఎలక్షన్ సమయంలో మనం చెప్పినామో అవి కూడా ఇంకొక 2 మిగిలి ఉన్నాయి. అవి కూడా తొందరలోనే మనం చేస్తామని చెప్పి తొందరగా తెలియజేస్తాం.